అండి నా పేరు రావడ సత్యవతి. గతంలో పెట్ల గణేష్ గారు 4కో ఫ్యాక్టరీ తెచ్చారు. ఆ తెచ్చింది ఏమైందంటే మాకు 4 ఎకరాలు ఉంటే అతను 2 ఎకరాలు మాకు 2 ఎకరాలు అన్నారు. అలా కుదరదు, మేము ఏనాడు నుంచో తాతన్నుల కాడి నుంచి మేము కష్టపడి సంపాదించుకున్న భూమి ఇది, అలా కుదరదని చెప్పేసి ఈ అమ్మారావు గారిని వచ్చిన అధికారులందరినీ మేము ఎంటలు తాగడం జరిగింది. జరిగితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా ఆనందపడ్డాం. రాబోయే ప్రభుత్వం వస్తే మాకు ఏదో న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఎదురు చూసిన ఎదురు ఎదురు చూసినట్టుగానే మాకు న్యాయమే జరిగింది. ఎందుకంటే మా తాత ముత్తాతల కాడి నుంచి కష్టపడినా అందులో జీవనోపాధి కూడా అది గడిచేది కాదు. అది మాకు అనుకూలంగా మన అయ్యన్నపాత్రి గారు స్పీకర్ గారు వచ్చి, అమ్మ మీరు ఎన్నాళ్ళు కష్టపడినా దీన్ని మీరు అభివృద్ధి చేయలేరు, కంపెనీలు వస్తే మీరు మీ పిల్లలు బతుకుతారని చెప్పేసి మమ్మల్ని ఆకర్షించి ఒక పిల్లల దగ్గర చేర్చుకొని మాకు తగిన న్యాయం మమ్మల్ని దగ్గర పెట్టి భూములో ఎవరు పై పేర్లు లేకుండా మమ్మల్ని దగ్గర పెట్టి సక్రమంగా దాన్ని కొలవడం జరిగింది. ఈ అల్లర్లో గొడవలు లేవు. మేము సాదృశ్యంగానే భూములు కొలుసుకోవడం జరిగింది. బినామీలు కానీ పై పేర్లు కానీ లేవు. ఎవరైతే కష్టపడి చేసుకున్నామో మా పేర్లే ఉన్నాయి అందులో. ఇది తాత్కాలికంగా ప్రభుత్వాన్ని తప్పుడుతో పట్టియడానికి ప్రసారాలు చేస్తున్నారు తప్ప మమ్మల్ని ఇంకా అట్టడుగు తొక్కడానికి ప్రసారం చేయడం తప్ప మమ్మల్ని పైకెత్తి పోలైతే మీరు గతంలో 4 ఎకరాలు 2 ఎకరాలు మాకు 2 ఎకరాలు అని గణేష్ గారు ఎలాగ వచ్చారండి? గణేష్ గారు బుద్ధి ఉండాలి కదా, ఇది ఏనాటి నుంచో కష్టపడి సంపాదించుకున్న భూము సిగ్గేస్తుంది. కొన్ని పక్కన ఒక అరెకరం ఎంతో మేము కొలిపించిన దాంట్లోనే కొలిపించుకుంటే బాగుంటుందని మా ముఖం మీదే 2 ఎకరాలు మీరు 2 ఎకరాలు మీరు అన్నారు. ఆయన నిజంగా ఎమ్మెల్యే అండి లేకపోతే మన రోడ్లు తుడిచి బారికా అండి? బారికేనా కొద్దిగా అన్నం ఎత్తి అడిచేని పోతాడు. అలా కాకుండా మా కష్టాజీతాన్ని దాన్ని దుర్వినియోగం చేసి మమ్మల్ని ఈ రకంగా పాల్గొని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మా మహానుబాబు దగ్గరకు వచ్చి మమ్మల్ని పిల్లల్లాగా చేర్చుకొని ఎవరి పేర్లు కూడా లేకుండా మాకు రాసిపల్లి పంచాయతీ నాయకులు ఉన్నారు. మేము చీటికి మాటికి వెళ్ళి వాళ్ళం, బాబు ఏదన్నా జరుగుతుందేమో మీకేది జరిగినా నేనున్నాను, నన్ను దాటిపోతే మిమ్మల్ని పెద్ద ఆయన కాడికి తీసుకెళ్తాను అని ఎర్రపాత్రి గారు కానీ జమీందారు గారు కానీ మమ్మల్ని ఎప్పటికప్పుడే పరామర్శన చేసి మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించారు. కాకపోతే మాకు ఇలా ప్రభుత్వం దృష్టిలోని మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాగడ ఫ్యాక్టరీ వచ్చి మా పిల్లడు హైదరాబాద్లో ఉన్నాడు, ఇప్పుడు పిలిచి 10 రూపాయలు ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ లేదు ఈ ఫ్యాక్టరీ. ఈ వాళ్ళు ఏమన్నారంటే అయ్యన్నపాత్రి గారు 10వ తరగతి చదువుకున్న కాడి నుంచి అన్ని జాబులే అన్నారు, దానికి నేను పూసి అన్నారు. ఎందుకంటే ఇవాళ మా జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజలతోని. ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు. ఆడుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇదిగో నేను 20 నచ్చలు ఇప్పిస్తాను మా ప్రభుత్వం చేత అని రమ్మన్నాను ముందుకి. అది కెపాసిటీ ప్రభుత్వానికి ఉన్న నచ్చలం. ముందు నడిచేదాన్ని నన్ను ఇయ్యండి. ఎందుకు మా జీవితాలతో ఆడుకోవడం?